ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనం ఐక్యూ G11X ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఐక్యూ G11X అనేది మనం మెయిన్లీ స్టూడెంట్స్ మీద ఫోకస్తో అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ అయితే 20,000 లోపు అయితే వస్తుంది. ఐక్యూ G11X కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్నీ మనం స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. అలాగే దీని డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది 6.76 FHD ప్లస్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మనకి ఇది ర్యామ్ విషయం చూసుకుంటే మనకి బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ 8GB ర్యామ్ ఉంటుంది. ఇది LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి బేసిక్ వేరియంట్ 128GB 256GBతో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. దీని బ్యాటరీ విషయానికి చూసుకుంటే మనకి 7200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మెయిన్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇది 50MP మెయిన్ సోనీ AA మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. ప్లస్ 2MP డెప్త్ సెన్సార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ క్యామ్ విషయానికి వస్తే మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనిలో రేటింగ్ చూసుకుంటే మనకి ఇది IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. లాస్ట్ సిరీస్తో పోలిస్తే మనకి ఈ సిరీస్లో చేంజ్ అయింది ఏంటంటే Z10Xతో పోలిస్తే మనకి Z11Xలో ఫ్రంట్ క్యామ్ వచ్చేసి Z10Xలో అయితే 8MP అయితే ఉంది. ఇప్పుడు Z11Xలో అయితే మనకి 32 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. అలాగే మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా Z10X అయితే IP64తో వచ్చింది. మనకి G11X అనేది IP68 IP69 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మనకి G10X 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ G11X అనేది మనకి 7400 టర్బో ప్రాసెసర్తో అయితే వస్తుంది. గేమింగ్ కూడా మనకి ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మన గేమ్స్ ఫ్రీగా ఆడొచ్చు. ఏం హ్యాంగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయం. దీంట్లో అయితే మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. అలాగే ఇది మనకి మంచి ఫొటోస్ అయితే క్లారిటీ ఫొటోస్ అయితే మనకి ఇస్తుంది. దీనిలో బ్యాక్ క్యామ్తో అయితే మంచి ఫొటోస్ దిగొచ్చు. ఫ్రంట్ క్యామ్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ క్యామ్ కూడా మంచి ఫొటోస్ అయితే ఇస్తుంది. ఈ ఫోన్ మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే మేడ్ అయ్యి ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకి గ్లాస్తో మేడ్ అయ్యింది. దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 270 grams అయితే ఉంటుంది. మనకి ఇది మిలిటరీ గేట్ స్టాండర్డ్ సర్టిఫికేట్తో కూడా వస్తుంది. అలాగే మనం పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే ఇందులో 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సన్లైట్లోకి వెళ్తే విజిబుల్ అయితే కనిపిస్తుంది. మరీ అంత పీక్ అని చెప్పుకోలేము. దీనిలో సౌండ్ క్వాలిటీ కూడా కొద్దిగా బాగానే వస్తుంది. సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఇది Android 16 అవుట్ ఆఫ్ బాక్స్ సాఫ్ట్వేర్తో వస్తుంది. ఇందులో 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకి Origin 6 సాఫ్ట్వేర్తో అయితే రన్ అవుతుంది. ఇంకా అదర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇందులో IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఇందులో NFC అయితే మనకు ఉండదు. ఇవి ఐక్యూ G11X స్పెసిఫికేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.